కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తం ధారపోసాను అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అధిష్టానం నాకు ఒక సమయం చెప్పింది, ఆ సమయం వరకు నేను వేచి చూస్తాను, ఏ నిర్ణయమైనా అందరి మధ్య తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎవరి ప్రలోభాలకు తాను లొంగేదే లేదంటూ చెప్పుకొచ్చారు ప్రేమ్ సాగర్ రావు. మంత్రి పదవి రాకపోతే ఒరిగిందేమీ లేదు అన్నారు ప్రేమ్ సాగర్ రావు. తన వెనకాల లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారన్నారు ఆయన. ఉమ్మడి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తనకు పేగు బంధం ఉంది అంటూ చెప్పుకొచ్చారు ప్రేమ్ సాగర్ రావు. దాంతోపాటు తన నియోజకవర్గంలో ఎవరి జోక్యం చెల్లదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల అభివృద్ధికి కట్టుబడి ఉంటా అంటూ చెప్పుకొచ్చారు ప్రేమ్ సాగర్ రావు. ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా వినిపించింది. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కూడా మంత్రి పదవి దక్కచ్చు అంటూ కూడా ఒక చర్చ అయితే జోరందుకుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వివేక్కు అక్కడ మంత్రి పదవి దక్కింది, కానీ ఇంకా ఎవరికి కూడా మంత్రి పదవి దక్కిన పరిస్థితి అక్కడ. సో ఈ నేపథ్యంలో కాస్త అసంతృప్తిలో ఉన్నారు అనే చర్చకు సంబంధించి కాంగ్రెస్లో జోరందుకుంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు కాస్తే ఆయన అసంతృప్తులు ఉన్నారా, లేకపోతే తీవ్రమైన స్థాయిలో ఆయన అసంతృప్తిలో ఉన్నారా, ఆయన అడుగులు ఎటువైపు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి చర్చ జరుగుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇంతకీ ప్రేమ్ సాగర్ రావు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒకటే విషయం చెప్పాల్సిన, ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన నేనే ఎమ్మెల్యే, నాకు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి అధికారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాకు బాస్. ముఖ్యమంత్రి తర్వాత నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకుని కూడా ముఖ్యమంత్రి నమస్కారం. దీనికి ఈరోజు మంత్రి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే తర్వాత ఈ మిగిలింది ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిందని చెప్పి కొందరు వ్యక్తులు అటు ఇటు చూస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మంత్రిరాల నియోజకవర్గం నేను చెప్పింది నప్పితే నేను అనుకునేది మంత్రిరాల నియోజకవర్గం పోటీ చేసిన టికెట్ నేను ఎత్తుకోవాలి. ఇక్కడ పనులు కూడా ఇంకో చేయాలి, ఇక్కడ పనులు ఏమైనా చేస్తే నాకు సాధన చేస్తే లేకపోతే తప్పైందని ప్రజలు కూడా తప్పితే నేను నా దగ్గర ప్రజలు ఇంకో లక్ష ప్రాంతం పని చేస్తాను. ఇది స్పష్టంగా చెప్తాను, ఏ రకమైన కాంప్రమైజ్ ఏ రకమైన ఏ ఒత్తిడికి నిర్ణయం. ఇక నాయకులు కార్యకర్తలు వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. ఏం చేస్తారు నాయకులు పదవులు పోతూ ఇంట్లో పడుతారు, ఏది లేనినాడు ఓడిపోయినాడు, జిల్లా దిక్కు లేనినాడు, పట్టలేనాడు, లక్షల మంది కార్యకర్తలు లక్షల మంది ప్రజలు కూడా ఇవాళ దీంతో జరిగేది ఈ ఒక్క దాంతో ఖచ్చితంగా ఇద్దరు ఒక సామెత చెప్తుంది, భగవంతుడు అక్కడ చేరేమో రంజన్ తప్పకుండా చెప్తుంది. అది ఎక్కడ ఉందో ఉంటుంది. దీని ద్వారా పార్టీకి విన్నవించదు, మీ మాటను మన్నించి మేము ఏదైతే చెప్పిన దాన్ని మన్నించి తప్పకుండా మా సైడ్కి చేరేపాయని తను పెట్టమని ఇక్కడ వాళ్ళు నిర్ణయం వారం తీసుకుంటారు. ఇట్లా తర్వాత అక్కడ చెప్తే ఏ నిర్ణయం కూడా మా సొంత నిర్ణయం ఉండదు. ఏ నిర్ణయానికి అందరం ఇప్పుడు అక్కడ నేను తీసుకున్నా ఏం చేసి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకటే చెప్పండి అర్చనకి ఏం చేయకుండా అర్చనకు మాట్లాడుతుంది. ఇలా వాళ్ళ సమస్యలను మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడేదే మాట్లాడతారు. ఏ నిర్ణయం తీసుకుని అందరినీ కూర్చోబెట్టి తీసుకొని ఏ రకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నమ్మకం రైట్. అది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెబుతున్న మాట. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతోనే ఆయన కొనసాగబోతున్నారా, మరి ముఖ్యంగా మంత్రి పదవి దక్కలేదు అనే ఆవేదన మాత్రం ఆయన మాటల్లో ప్రస్ఫుటిస్తోంది. మరి ముఖ్యంగా తన సన్నిహితులతో కావచ్చు, తన కార్యకర్తలతో కావచ్చు ఆయన చర్చిస్తున్న సందర్భాన్ని కూడా మీరు చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన అడుగులు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి. ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటి దగ్గర మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం ప్రేమ్ సాగర్ రావు ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకే ఆయన పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఎందుకే ఆయన ఏమంటున్నారు, ఆ టైం గురించి ఏదో మాట్లాడుతున్న సందర్భం ఏం జరుగుతోంది? ఎస్ సచిన్, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్దే మనం ప్రస్తుతానికి ఉన్నాం. మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్ద తన అనుచరులు కావచ్చు, తనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా తన బంధువులు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ఇప్పటికే
చాలా మేరకు ప్రేమ్ సాగర్ రావుకు నేరుగా వచ్చి కలిసి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రేమ్ సాగర్ రావు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది మంది ఆ కార్యకర్తలు నాతో ఉన్నారు. నేను నా రక్తాన్ని దారబోశాను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి భయపడే ప్రసక్తే లేదు అని చెప్పే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన పరిస్థితి. దీంతో పాటు ఈరోజు నేరుగా ఉప ముఖ్యమంత్రితో పాటు పొన్నం ప్రభాకర్ నేరుగా ఆ ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్ళిన పరిస్థితి, తనతో మాట్లాడిన పరిస్థితి, తను కూడా తన ప్రతిపాదనను వాళ్ళ ముందు ఉంచినట్టు చెప్పారు. ఇంతకుముందే మీనాక్షి నటరాజన్తో కావచ్చు, అదేవిధంగా వెళ్ళిన బృందంతో కావచ్చు తన ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనబడింది. దానికి సంబంధించిన అంశంలో కూడా క్లియర్గా తన అభిప్రాయాన్ని చెప్పానని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి తనకు బాగా సన్నిహితంగా ఉంటాడు. అయితే ముందు నుండి కూడా ఉప ముఖ్యమంత్రిని నమ్ముకొనే ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. లేకుంటే మొదటి విడతలనే మంత్రి కావాల్సి ఉండే అని ప్రచారం జోరుగా సాగింది. అప్పటికే కొంత రేవంత్ టీం మధ్య ఇటు ప్రేమ్ సాగర్ రావు మధ్య గ్యాప్ వచ్చిందని ఒక ప్రచారం జరిగింది. అందుకే ఆగిందని చెప్పిన పరిస్థితి. అనంతరం ప్రేమ్ సాగర్ రావు కూడా తన అందరితో కలిసి కలివిడిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఖచ్చితంగా రెండో విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి వస్తుందని అనుకున్నాడు. కానీ రాకపోవడం ఒక్కసారిగా నిరాశ చెందిన పరిస్థితి. ఈలోపు కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగితే సహించేది లేదని ముందు నుంచే ప్రేమ్ సాగర్ రావు చెబుతున్న అంశం మనకు తెలిసిందే. ఈ అంశంలో కాస్త సీరియస్గానే ప్రేమ్ సాగర్ రావు మానిటరింగ్ చేస్తున్నట్టు మనకైతే పక్కా సమాచారం ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అదేవిధంగా నిర్మల్లోని తనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది. ముందు నుండి కూడా తను ఆ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా జిల్లాలో ఉన్న వ్యక్తి. దళిత దండోరా సభ నుంచి మొదలుకొని కార్గే సభ వరకు పూర్తి సమావేశాలకు తను కీలకంగా ఉన్న వ్యక్తి. ఆ విషయం అంతా కూడా గతంలో చెప్పిన పరిస్థితి, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు నేరుగా వచ్చి ఒకే ఒక విషయం చెప్పాడు. మంచిర్యాలలో నేను ఎమ్మెల్యేను, అక్కడ హైదరాబాద్లో ముఖ్యమంత్రి మాత్రమే ఉంటాడు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎవరి పెత్తనం నడవదు. ఇక్కడ ఏ బీఫామ్ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావే ఇవ్వాలి. ప్రేమ్ సాగర్ రావు చెప్పిన వాళ్ళే ఇక్కడ ఉంటారు. ఎవరు విస్మరించిన ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని ప్రేమ్ సాగర్ రావు సూటిగా ఆ ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. అది కాస్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. అయితే ఈ అంశం అంతా కూడా ఒక రకంగా సంచలనంగా మారిన పరిస్థితి కనబడింది. మరో విషయం కూడా ఆ వీడియోలో మనం చాలా క్లోజ్గా సచిన్ అబ్జర్వేషన్ చేయవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు కార్యాచరణ అంతా కూడా నేను ఏది నా సొంత నిర్ణయం తీసుకోను, మిగతాదంతా అందరితో కూర్చుండే వారితో మాట్లాడిన తర్వాతే నా కార్యాచరణ ఏంటి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అనంతరం నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఎటువంటి ప్రలోభానికి నేను లొంగను. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి నేను కట్టుబడి ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ కండువా పట్టుకొని ముందు నుండి నా రక్తాన్ని దారపోసి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అభివృద్ధి కోసం ప్రయత్నం చేశానని చెప్పే ప్రయత్నం ప్రేమ్ సాగర్ రావు చేశారు. దీంతో పాటు నేను ఒక గడువు ఇచ్చాను. ఆ గడువు లోపు కనుక నాకు సంబంధించిన పక్కా సమాచారం రిప్లై రాకుంటే ఆ పరిణామం ఏ విధంగా ఉంటుందో నేనేం చెప్పను, కాలమే నిర్ణయిస్తుంది. అదంతా కూడా ఆ కార్యకర్తల చేతిలోకి వెళ్తే అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ఇండైరెక్ట్ గా ఎవరైతే మంత్రి ఉన్నాడో మంత్రితో పాటు వాళ్ళ కుటుంబానికి ఈ ప్రాంతంలో ఎవరి ఆధిపత్యం చెల్లదు అని చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే ఎవరు ఉండరని చెప్పిన పరిస్థితి సూటిగా కనబడింది. దీంతో పాటు మరో విషయం కూడా చెప్పిన పరిస్థితి, ఖచ్చితంగా తను ఆశించిన విధంగా రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. వెంటనే ఈ విధంగా కనుక లేకుంటే నా కార్యాచరణ అతి త్వరలో నేను చెప్పిన డెడ్ లైన్ ప్రకారం నా కార్యాచరణ ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి. ఓవరాల్గా మనం చూసినట్టుగైతే ప్రేమ్ సాగర్ రావు ఒక అల్టిమేటం అధిష్టానానికి తన ప్రతిపాదనను పెట్టిన పరిస్థితి కనబడింది. అది కనుక పూర్తి స్థాయిలో ఆ సమయం వరకు కాకపోతే తన కార్యాచరణ ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సచిన్ రైట్ రవి, మొత్తంగా అయితే మాత్రం ఇటు ప్రేమ్ సాగర్ రావు ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కేబినెట్ విస్తరణపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తం ధారపోసాను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన అధిష్టానం నాకు ఒక సమయం చెప్పింది, ఆ సమయం వరకు నేను వేచి చూస్తాను అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఏ నిర్ణయమైనా అందరి మధ్య తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు ఆయన.
దాంతోపాటు ఎవరి ప్రలోభాలకు నేను లొంగను అంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. మంత్రి పదవి రాకపోతే ఒరిగిందేమీ లేదన్నారు ఆయన. తన వెనకాల లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారన్నారు ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తనకు పేగుబంధం ఉందన్నారు ఆయన. తన నియోజకవర్గంలో ఎవరి జోక్యం చెల్లదు అంటూ చెప్పుకొచ్చారు. మంచిర్యాల అభివృద్ధికి కట్టుబడి ఉంటా అన్నారు ప్రేమ్ సాగర్ రావు. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్ ఫోన్లలో వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అప్డేట్ అయిపోండి. ఇంతవరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వారు ఉండుంటే కనుక ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.